నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు వరుసగా 5 నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం జరిగింది. 10th, 12th, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ప్రతి నోటిఫికేషన్లో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, వాటికి సంబంధించిన తరహా ఏజ్ లిమిట్ ఎంత ఉంది, తర్వాత శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, ప్రతి విషయాన్ని కూడా డిస్కస్ చేద్దాం. అయితే మనకు మొట్టమొదటిగా ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ నెంబర్ 7, 2019. ఈ నోటిఫికేషన్ అనేది 12/2/2019 తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ లిమిట్ ఎప్పటికి క్యాలిక్యులేట్ చేస్తారంటే 1/7/2019 నాటికి ఏజ్ చూస్తారు. అప్పటి వరకు అభ్యర్థుల ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 5/3/2019 నుంచి ప్రారంభించబడి 27/3/2019కి ఎండ్ అవుతుంది. అంటే వచ్చే నెల 5వ తారీఖు నుంచి ప్రారంభించబడి 27వ తారీఖు 3వ నెల 2019కి ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే https://psc.ap.gov.in. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు అనౌన్స్ చేయడం జరిగింది. 26/5/2019 తారీఖున మనకు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే ఆఫ్లైన్ అంటే మొట్టమొదటి ప్రిలిమినరీ టెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. సో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆగస్టులో కండక్ట్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక మనకు క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఈ పోస్టులకు ఎవరు కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు ఫ్రెండ్స్. ఇవి క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీలు అంటే మనకు లాస్ట్ టైం రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మిగిలిపోయినటువంటి వేకెన్సీని క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు 17 వేకెన్సీలు ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు 9 వేకెన్సీలు ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శాలరీ చూసుకుంటే 49,870 రూపాయల వరకు మ్యాక్సిమం ఉంటుంది. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ శాలరీ చూసుకుంటే 46,060 రూపాయల వరకు మ్యాక్సిమం అనేది శాలరీ చెల్లించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెష్ వేకెన్సీలు కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఫ్రెష్ వేకెన్సీల కింద మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 313 వేకెన్సీలు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 91 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ చూసుకుంటే కింద 4th పాయింట్ అని చెప్తున్నాను క్లియర్గా, క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అలాగే ఎటువంటి డిసేబిలిటీ అనేది ఉండకూడదు దీనికి అప్లై చేసుకోవడం కోసం. అలాగే హీ ఆర్ షీ అంటే పురుషులు కానీ స్త్రీలు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చేంత మనకి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ కోడ్ 1 and 2 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ లేదా దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే హైట్ ఇచ్చారు, అలాగే చెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. హైట్ అయితే మేల్ క్యాండిడేట్స్కి 163 సెంటీమీటర్లు ఉండాలి, తక్కువగా ఉండకూడదు. అలాగే చెస్ట్ చూసుకుంటే 84 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ కావాలి. అలాగే ఉమెన్ చూసుకుంటే ఉమెన్ కూడా 150 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది హైట్. అలాగే చెస్ట్ చూసుకుంటే 79 సెంటీమీటర్స్, ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ కావాలి. అలాగే హైట్లో కూడా మనకు 5 సెంటీమీటర్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇస్తున్నారంటే గూర్ఖాస్, నేపాలీస్, అస్సామీస్, ఎన్ఏఎఫ్ఏ, నాగా, మణిపురి, గౌహతి, కుమ్మోని, సిక్కిం, భూటానిస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఓకే, వీళ్లకు 5 సెంటీమీటర్స్ అనేది హైట్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ where the reserved quota cannot be fully utilized for want of sufficient number of candidates possessing the requisite physical qualifications. The physical standards shall not be less than 158 centimeters in height and not less than 78.8 centimeter chest. అంటే ఎస్టీ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్. 158 సెంటీమీటర్లు హైట్ ఉంటే సరిపోతుంది. అలాగే 78.8 సెంటీమీటర్లు చెస్ట్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఇవ్వడం జరిగింది. సరైన ఐసైట్ ఉండాలి. అలాగే మామూలుగా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ప్రిలిమినరీ. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్లీ ఈవెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఈవెంట్స్ అంటే 25 కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి, 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 16 కిలోమీటర్స్ అనేది వాకింగ్ ఉంటుంది, వీళ్ళు 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫ్రెండ్స్ ఇది. దీనికి ఎటువంటి మార్క్స్ ఉండదు, ఇది కేవలం మనకు టెస్ట్ మాత్రం కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వాలిఫై అయితే సరిపోతుంది దీనికి. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అండ్ డివిజన్స్ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం చూసుకుంటే అక్కడ డివిజన్ శ్రీకాకుళం,
విజయనగరానికి విజయనగరం డివిజన్, విశాఖపట్నానికి విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు ఈ 3 కూడా డివిజన్లుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా డిస్ట్రిక్ట్స్ డివిజన్ వైజ్గా ఇవ్వడం జరిగింది. మనకు ఏజ్ లిమిట్ అయిపోయింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయినట్లయితే వాళ్ళకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరికంటే కేవలం ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. మిగతా స్టేట్ క్యాండిడేట్స్కి వర్తించదు ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా మీరు అఫీషియల్ వెబ్సైట్లో 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాగిన్ కావాల్సి ఉంటుంది, పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే మనకు 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ అనేది 80 రూపీస్ ఉంటుంది. ఓకేనా. ఈ అప్లికేషన్ ఫీ అనేది ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, కేవలం ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయినప్పుడు కూడా వేరే స్టేట్కి వెళ్ళి అప్లై చేసిన అభ్యర్థులకు ఎవరికైనా కూడా అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయనుకోండి 100 రూపీస్ అనేది ఎక్స్ట్రా చెల్లించి కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 2 ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి ఆఫ్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆన్లైన్లో మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ఏమైనా కానీ వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక రిజర్వేషన్ విషయానికి వస్తే 20% వేకెన్సీలు అనేది లోకల్ అండ్ నాన్ లోకల్ అందరికి కలుపుకొని 20% వేకెన్సీలు ఇవ్వడం జరుగుతుంది. ఇక కేవలం లోకల్ వాళ్ళకి మాత్రం 80% వేకెన్సీలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. రిజర్వేషన్ విధంగా చూసుకుంటే మనం ఇక్కడ ఇక నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీలు అనేది మనకి ఇక్కడ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మీరు అప్లై చేసుకునేటప్పుడు ఆప్షన్ వచ్చినప్పుడు పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకు. ఓకేనా. మనకు తెలంగాణలో ఏపీలో ఉంటాయి దాదాపుగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది 2 రాష్ట్రాల్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఈ తర్వాత ఈ డివిజన్స్ వైజ్గా మనకి వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. సిలబస్ అనేది చూద్దాం. మనం ఇక్కడ ప్రిలిమినరీ లేదా స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పుకున్న దీనికి సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి కలిసి 75 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తర్వాత జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్కి వెళ్ళి 75 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. టోటల్గా 150 మినిట్స్కి మనకు ఈ టైం లిమిట్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది 150 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇదంతా కూడా 10th బేస్ మీదగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మొట్టమొదటిగా మీరు రాసేటువంటి ఎగ్జాము తెలుగు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు మీరు. దానికి సంబంధించిన మనకు టాపిక్ వైజ్గా సిలబస్ అనేది క్లియర్గా ఇచ్చారు. మెయిన్స్ ఎగ్జామ్ కూడా అదే విధంగా ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో తీసుకున్నటువంటి మెయిన్స్ కూడా 10th క్లాస్ స్టాండర్డ్స్గానే ఇవ్వడం జరుగుతుంది మనకు. ఓకేనా. ఇక్కడ కూడా రైటింగ్ అండ్ ఎస్సే ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ అని ఉంటుంది మనకు. మెయిన్స్లో 50 మార్కులకు ఉంటుంది. క్వాలిఫైయింగ్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది. ఓకేనా. 30 మినిట్స్ టైం లిమిట్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ కలిసి ఆబ్జెక్టివ్ టైప్లో 100 మార్క్స్ రావడం జరుగుతుంది. పేపర్ 2 జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఈ 2 కూడా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అనేది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. కాబట్టి మ్యాథమెటిక్స్ గురించి అయితే నేను చెప్పగలను. మ్యాథమెటిక్స్ 10th క్లాస్ మ్యాథ్స్ చేస్తే సరిపోతుంది. మీకు 10th క్లాస్ మ్యాథ్స్ బుక్ తీసుకొని మొత్తం కవర్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన సిలబస్ అనేది కింద ఉంది. అవసరం అనుకుంటే నేను బుక్స్ కూడా ప్రిఫర్ చేస్తాను. మీకు కామెంట్ చేయండి బుక్స్ కావాలనుకుంటే ఫ్రెండ్స్. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. తర్వాత మిగతా 4 నోటిఫికేషన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం నోటిఫికేషన్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయను, షార్ట్కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి. ఎందుకంటే మిగతా నోటిఫికేషన్ కూడా మొత్తం సీక్వెన్స్గా ఇదే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్, చిన్న మార్పులు తప్పించి. ఓకే ఫ్రెండ్స్, మిగతా 4 నోటిఫికేషన్లకు వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇది మనకు 2వ నోటిఫికేషన్. ఇది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు. మనం ప్రీవియస్ డిస్కస్ చేసినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 1 నోటిఫికేషన్ అంటే ఫస్ట్ నోటిఫికేషన్ అది. అందులో 430 వేకెన్సీలకు సంబంధించిన నోటిఫికేషన్ అది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్. ఇక్కడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇవి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ అలాగే బ్యాచిలర్ టెక్నాలజీ అంటే బీటెక్ కానీ డిగ్రీ కానీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉండాలి. వాళ్ళు కోరినటువంటి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అయితే ఏ విభాగంలో కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 50 పోస్టులు. ఇక్కడ మనకు బ్యాచిలర్ డిగ్రీ అంటే డిగ్రీ బాటనీ లేదా ఫారెస్ట్రీ లేదా హార్టికల్చర్ లేదా జువాలజీ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా జియాలజీ లేదా అగ్రికల్చర్లో చేసినటువంటి అభ్యర్థులు డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక బీటెక్ వాళ్ళ విషయానికి వస్తే కెమికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1/7/2019 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మనకు 26/2/2019 నుంచి ప్రారంభించబడి 23/2019కి ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
తర్వాత మైన్ ఎగ్జామినేషన్, అదేవిధంగా ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఈ రెండో నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఇప్పుడు మూడో నోటిఫికేషన్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక మూడో నోటిఫికేషన్ వివరాలకు వస్తే మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ చేయబడినటువంటి నోటిఫికేషన్ ఇది. హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలు లేదా ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్ విభాగంలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని క్వాలిఫికేషన్ వివరాలకు వస్తే మనకు గ్రాడ్యుయేషన్ విత్ బీఈడీ లేదా డీఈడీ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి, అలాగే దాంతోపాటుగా బీఈడీ కానీ డీఈడీ కానీ చేసిన అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1/7/2019 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సెలక్షన్ చూసుకుంటే ఇక్కడ కూడా స్క్రీనింగ్ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 27/2/2019 నుంచి ప్రారంభించబడి 23/2019కి ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ పేమెంట్ కోసం మాత్రం 19/3/2019 చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్స్ వెబ్సైట్ రెండు కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం నాలుగో నోటిఫికేషన్, ఇది మనకు వచ్చినటువంటి నాలుగో నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇక్కడ డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలు 29 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే ల్యాండ్ రికార్డ్స్ సబ్ సర్వీస్ అండ్ సర్వే చేయాల్సినటువంటి ఉద్యోగాలు ఇవి. దీని క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి ఉండాలి. ఆ తర్వాత నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో కావచ్చు, లేదా ఐటీఐ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ సివిల్లో పాస్ అయినటువంటి అభ్యర్థులైనా సరే, లేదా ఇంటర్మీడియట్ వొకేషన్లో చేసినటువంటి అభ్యర్థులైనా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1/7/2019 నాటికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 22/2/2019 నుంచి ప్రారంభించబడి 13/3/2019కి ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక మనకు సెలక్షన్ అదే విధంగా ఉంటుంది. ప్రీవియస్ ఏవైతే నోటిఫికేషన్లకి సెలక్షన్ ఏ విధంగా ఉందో దీనికి కూడా అదే విధంగా ఉంటుంది. పేమెంట్ మాత్రం 12/3/2019కి నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. తర్వాత చివరి నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది చివరి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది. బిల్డింగ్ ఓవర్సీర్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సబార్డినేట్ సర్వీస్లో ఉద్యోగాలు ఇవి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 18 పోస్టులని. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా చేసిన అభ్యర్థులు ఎందులో అంటే డీసీఈ లేదా ఎల్సీఈ లేదా ఎల్ఏఏలో చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా డిగ్రీ బి ఆర్కిటెక్చర్లో మనకు డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఈ లేదా బీటెక్ చేసిన అభ్యర్థులు సివిల్లో చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా బీ ప్లానింగ్ లేదా బీటెక్ ప్లానింగ్లో చేసిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సేమ్ మిగతా నోటిఫికేషన్కి ఏ విధంగా అవుతుందో అదేవిధంగా ఫ్రెండ్స్. అదేవిధంగా సెలక్షన్ కూడా అదే విధంగా ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 19/2/2019 నుంచి ప్రారంభించబడి 13/3/2019కి ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. పేమెంట్ ఫీ చూసుకుంటే 12/3/2019కి నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా 5 నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అలాగే బుక్స్ కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకోసం బుక్స్ అనేది నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.